కీషికి సెండ్రెంగు అని. ఆ పాశురంలో మహిళలకు కొన్ని సూచనలు. మనం గనక మనసారా ఆ స్వామిని గనక ధ్యానం చేస్తే మన పూర్వజన్మలో ఉండేటటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, రాబోయే పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నట్టు కదా. తీనిల్ తూషాగం చెప్పే ఏలో, తీనిల్ అగ్నిలో వేసిన, తూషాగం దూది వలె క్షణకాలంలో అవి భస్మం అయిపోతాయి. కనుక మనం ఏం చెప్తున్నాం? నామస్మరణ, కలౌ గోవింద నామస్మరణ. ఈ కలియుగంలో నామస్మరణ అనేటువంటిదే ముఖ్యమైనటువంటిది. ఆ నామస్మరణ చెయ్యండి, ఆ గోవిందుని యొక్క అనుగ్రహాన్ని పొందండి అని ఇవాళటి పాశురంలో అమ్మ చెప్తూ ఉన్నది. కనుక భగవత్ సంబంధము కలిగినటువంటి మధురా నగరములో యశోదానందుల యొక్క కుమారుడుగా ఉన్నటువంటి దామోదరుడైనటువంటి ఈ లోకంలో ఎవరు ఆయనను ధ్యానిస్తే వాళ్ళ యొక్క పాపములు అనేటువంటి వాటిని దూరము చేస్తాడో అలాంటి స్వామిని మనమంతా ఆశ్రయిద్దాం, ఆయన యొక్క సేవకు వెళదామని ఈ 1 నుంచి ఈ 5వ పాశురం వరకు భగవత్ తత్వాన్ని చెప్పింది. రేపటి నుంచి 6వ పాశురము నుంచి 15వ పాశురం వరకు